నా పేరు యు విజయ్ కుమార్. నేను ఆర్టిస్ట్ని. ఇంతకుముందు నేను సెంట్రల్ స్కూల్లో జాబ్ చేసేవాడిని. అప్పటి నుంచి నేను పెయింటింగ్ చేస్తూనే ఉన్నాను. నేను బరోడాలో BFA మరియు MFA చేశాను. తర్వాత రెగ్యులర్గా అన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్స్లలో, వర్క్షాప్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నాను. విదేశాలలో కూడా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను నేను. నాకు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారు నా పెయింటింగ్ మెచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఈ మధ్య నన్ను నా సర్వీసెస్ని ఉపయోగించి వాళ్ళు ఆనర్ చేశారు నన్ను, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు. అప్పటి నుంచి నేను వరుసగా 1-man షోలు, గ్రూప్ షోలు, ఎక్కడ ఏ అవకాశం వస్తే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు ఎన్ని షోలు చేశారు? ఇప్పటివరకు ఇది 6వ సోలో షో. గ్రూప్ షోలో అయితే కనీసం మోర్ దెన్ 200 వరకు చేశాను. అంటే ఈ గోల్డ్ మెడల్ అన్నది ఒకసారి మళ్ళీ క్లారిటీ. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు. దాంట్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు నా వాళ్ళు డ్రాయింగ్కి. దేనికి సంబంధించి పర్టికులర్ ఏదైనా ఆర్ట్? ఒక డ్రాయింగ్కి ఇచ్చారు, చార్కోల్ డ్రాయింగ్కి, దానికి ఇచ్చింది అనమాట. ఎట్లా చెప్తాం? నా ఆర్ట్లో ప్రత్యేకత ఏంటంటే, నా ఆర్ట్ హ్యూమన్ సిచ్యువేషన్, మనిషి యొక్క మనస్తత్వం గురించి నేను ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తుంటాను. వాళ్ళు పడేటువంటి బాధలు కానీ, సుఖంలు కానీ, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద నేను ఎక్కువ కేంద్రీకరిస్తాను. నా పెయింటింగ్స్ ఏంటంటే నా పర్సనల్గా ఉంటాయి అవి. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినదే నేను పెయింటింగ్ చేస్తుంటాను జనరల్గా. నా కలర్స్ కానీ, నా ఫార్మ్స్ కానీ, ఇట్స్ మై ఓన్ ప్యూర్లీ పర్సనల్ మై అన్నమాట. ఇప్పుడు మీరు టీచ్ చేస్తుంటూ కూడా, ఒక టీచర్గా ఆర్ట్ టీచర్గా టీచ్ చేస్తుంటూ కూడా ఆర్ట్ టీచర్ టీచ్ చేసుకుంటే నేను ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడు నేను ఆపలేదు, రెగ్యులర్గా చేస్తున్నాను వర్క్స్ అని. మీకు అందిన ఉత్తమ ప్రశంసలు ఏంటి? ఉత్తమ గోల్డ్ మెడల్ వచ్చింది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి. ఇంకా జమినీ రాయ్ సెంటనరీ బర్త్ సెంటనరీ వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు, దాంట్లో కూడా నాకు అవార్డు వచ్చింది. ఇంకా రీసెంట్లీ ఏమో వీళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు నన్ను సన్మానించారు. మీకు ఇప్పుడు ఆర్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా, దాదాపు టీచింగ్లో కూడా కంటిన్యూ చేసుకుంటారు? లేదు, టీచింగ్ని కంటిన్యూ చేయట్లేదు. టీచింగ్ నేను అంటే అప్పుడు చేసేటప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. అప్పుడు చేసేటప్పుడు చేసేవాడు. రిటైర్డ్ అయ్యారు కదా? ఇప్పుడు రిటైర్ అయ్యాను. ఎట్లా ఒక వయసు అంటే ఆల్మోస్ట్ 58-60 ఇయర్స్కి వచ్చారు కదా, అయినా మీ హాబీ ఎట్లా? ఇబ్బంది ఏమైనా అనిపిస్తుంది? ఇబ్బంది ఏమనిపించట్లేదు. ఇంక ఇప్పుడు ఎక్కువ ఉత్సాహంతో చేస్తున్నాను. ఇంకా ఇంతకుముందు కంటే కూడా. ఇంతకుముందు కొంచెం సమయం ఇదిగా ఉండేది, ఇప్పుడు నాకు సమయం కూడా చాలా ఉంది. లేనంత వరకు నేను ఫ్రీగా ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పుడు ఒక పెయింట్ వేయడానికి నాకు కనీసం 2-3 months పడుతుంది. కాన్సెప్ట్ ఎట్లా ఐడియా వస్తుంది? అంటే ఫస్ట్ ఒక ఐడియా డెవలప్ అవుతుంది, దాన్ని క్యాన్వాస్ మీద డ్రా చేసుకుంటాం ఫస్ట్. తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని డెవలప్ చేసి కలర్స్లో మళ్ళీ మారుస్తాం దాన్ని. అయితే అది కూడా మార్పు చేర్పు చేదుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే గ్రో అవుతున్నాడు, పెరుగుతుంటుంది అనమాట ఒక పెయింటింగ్ క్యాన్వాస్ మీద. అంత 100% మొదలే మనం దాన్ని ఊహించి చేయమన్నమాట. దాన్ని అది ఐడియాస్ ఎట్లా చేంజ్ అవుతే అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదు, క్యాన్వాస్ మీద మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అన్నమాట. క్యాన్వాస్ మీద ఈవెన్ కలర్స్ వేస్ కానీ, స్కెచెస్ వేస్ కానీ అది అనమాట. నమస్తే. ఇవాళ మనం అందరం ఇక్కడ హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇది మా ఫాదర్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్. వి బోత్ దిస్ ఇస్ మై పార్ట్నర్, మై హస్బెండ్ హెర్బల్. We are very proud of this moment and I've been waiting for this since my childhood. Through my childhood నేను మా ఫాదర్ పెయింటింగ్స్ చూసి ఆయన దగ్గరే ఆర్ట్ కూడా నేర్చుకొని పెరిగాను. సో టు సీ ఆల్ ఆఫ్ దట్ హియర్ ఒక రూమ్లో, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ చాలామంది ఆయన ఆర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో మేమందరం ఇవాళ చాలా హ్యాపీ ఉన్నాం. ఐ హోప్ యూ ఎంజాయ్ ది ఆర్ట్ వర్క్. ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సీనియర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ గారి ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ అయింది. సో హ్యాపీ, ద సీనియర్ ఆర్టిస్ట్ బ్యూటిఫుల్ వర్క్స్ ఇక్కడ ఎగ్జిబిట్ అయి ఉన్నాయి. మొత్తం 55 వర్క్స్ డిస్ప్లే అయి ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద గ్యాలరీ. సచ్ బ్యూటిఫుల్ వర్క్స్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ పెట్టారు. సో ఇట్ ఈస్ రియలీ నైస్. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద షో. లక్ష్మీ మేడం గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారా. మీ మేడం వచ్చినప్పటి నుంచి యాక్టివిటీ కూడా బాగా పెరిగినాయి. అందరికీ అవకాశాలు దొరుకుతున్నాయి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి. చాలా చాలా థ్యాంక్ఫుల్ మేడం గారికి ఈ అవకాశం ఇస్తున్నారు.